హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను డీమార్ట్లోంచి పానీపూరి ప్యాకెట్ అయితే తెచ్చాను. ఇదైతే రెడీమేడ్, ఇంట్లో అయితే చేసుకోవాలి. నాకైతే బిళ్ళలు మళ్ళీ వాటర్లో కలిపే పౌడర్ అయితే వచ్చింది. ఈ బిళ్ళల్ని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలా అయితే ఫ్రై అయితే చేశాను. తర్వాత ఒక 2 బంగాళదుంపలను అయితే ఉడకబెట్టాను. ఈ కర్రీ మనం ఇంట్లోనే చేసుకోవాలి. ఈ కర్రీ ప్రాసెస్ అయితే చూసేయండి. 2 ఉడకబెట్టిన బంగాళదుంపలకి తొక్కు తీసి ఆ బంగాళదుంపల్ని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసి కొన్ని శనగగుండ్లు వేసి ఫ్రై చేయాలి. అప్పుడైతే పంటి కింద మంచిగా తగులుతూ ఉంటుంది. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం కొంచెం వేసి కలపాలి. ఉప్పు సరిపడంత. తర్వాత స్మాష్ చేసుకున్న బంగాళదుంపల్ని ఆ కూరలో వేసి కలిపేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోయాలి. గ్లాస్ మీకు గట్టిగా కావాలంటే గట్టిగా, లేకపోతే కొంచెం ఎక్కువ. దాంట్లో కొంచెం మసాలా వేసి ఒక 10 నిమిషాల పాటు కలుపుకొని ఉడకనివ్వాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పల్లీలు పైన వేసుకుంటే రెడీ అవుతుంది. ఇప్పుడు గ్లాస్లో వాడిచ్చిన వాటర్ పొడేసి ఒక గ్లాస్కి వాటర్కి కొంచెం పొడి అయితే వేసుకున్నాను. మనం చూసి వేసుకోవచ్చు ఎంతైనా. కొంచెం అయితే పుదీనా వేసాను, పుదీనా వాటర్ అవుతాయని పుదీనా వేసి ఇప్పుడు ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసుకొని పానీపూరి అయితే పెట్టేసుకున్నాను. పానీపూరి అయితే ఇన్స్టెంట్గా రెడీ అయిపోయింది.